తండ్రి వందనములు. ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు పిలిచిన అవకాశం వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో గమ్యము ఏదో ఒకసారి యోచించవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా? ప్రభాని వందనములు. ఆయన ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని స్థుతించుటకు, మీరు కనబడకూడదు, మీరు మాట్లాడకూడదు, మీరు కనబడి మీరు మాట్లాడడం మీ పాదములు పట్టుకుంటూ వేడుకుంటున్నాను. ఆది నుంచి అంతవరకు నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 40వ వచనం. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 40వ వచనం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధిగా చేయమని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వాణిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పాను. వెంటనే ఆ కుష్ఠరోగం వాణిని విడిచిన కనుక వాడు శుద్ధుడు ఆయన. ఒక కుష్ఠరోగి యేసు ప్రభువు ఈ భూలోకంలో సంచరిస్తున్న సమయంలో, నివసిస్తున్న సమయంలో ఒక కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా అని అడిగినప్పుడు ప్రభు ఏమన్నాడంటే, నాకు ఇష్టమే. ఒక పెళ్లి చూపులు చూద్దామని కాబోయే పెళ్లి కొడుకు, వారి తల్లిదండ్రులు, వారి పిన్ని, వారి చుట్టాలు, బంధువులతో సైతం ఒక పెళ్లికి వెళ్ళాడు. పెళ్లి చూపులకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఆ పాపని, ఒక పెళ్లి కుమార్తెను చూశారు. అందరూ చూశారు. ఈ పెళ్లి కుమారుడు, కాబోయే పెళ్లి కుమారుడు కూడా చూశాడు. చూసిన తర్వాత ఒక అరగంట సేపు అటు ఇటు మాట్లాడుకున్నారు. తర్వాత ఆ కాబోయే పెళ్లి కుమారుడు పక్కకి తీసుకెళ్ళి తండ్రి అడుగుతున్నాడు. పెళ్లి కుమారుడు తండ్రి, కాబోయే పెళ్లి కుమారుడు తండ్రి, నీకు ఆ అమ్మాయి ఇష్టమేనా? ఆ అమ్మాయి నచ్చిందా? నీకు ఇష్టమేనా అని అడిగితే, నాకు ఇష్టమే అని అన్నాడు. ఎప్పుడైతే నాకు ఇష్టమే అన్నాడో, పెళ్లి కుమారుడు తండ్రి అన్నాడు, తన మనసులో మాట బయటికి చెప్పాడు ఆ పెళ్లి కుమారుడితో, తన కుమారుడితో, ఒరే నువ్వేమో ఇంత ఎత్తుంటావు, ఆ అమ్మాయి కొరసగా పొట్టిగా ఉంది, ఇంకొకసారి ఆలోచించుకో అని కొడుకుతో చెప్పాడు. కొడుకు ఏమంటున్నాడంటే, నాకు ఇష్టమే అని అంటున్నాడు. ఒక 5 నిమిషాల తర్వాత తన తల్లి వచ్చింది. వచ్చి, ఒరే నువ్వేమో తెల్లగా ఉన్నావు, ఆవిడేమో నల్లగా ఉంది, మరి ఆలోచించుకో నాయన, నీకు ఇష్టమేనా అంటే, ఆ పెండు కుమారుడు ఏమంటున్నాడంటే, కాబోయే పెండు కుమారుడు ఆ పెండు చెప్పాడు, నాకు ఇష్టమే అంటున్నాడు. వాళ్ళ పెన్నమ్మ వచ్చింది. ఎవరి మాట వినట్లేదు అబ్బాయి. వాళ్ళ పెన్నమ్మ వచ్చింది. ఒరే నువ్వేమో పీజీ చదువుకున్నావు, ఆ పాపేమో ఎలిమెంటరీ స్కూల్ చదివింది, చదువులో తేడా ఉంది, ఎత్తులో తేడా ఉంది, పిల్లేమో నల్లగా ఉంది, మనకి సరిపడదేమో ఆలోచించుకో అంటే, అబ్బాయి అంటాడు, నాకు ఇష్టమే అంటున్నాడు. ఎందుకు ఇష్టమో చూడండి. పరమగీతము 1వ అధ్యాయము 6వ వచనము 5వ వచనము. ఇంతకీ ఎవరు ఆ పెళ్లి కుమారుడు అంటే, యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. ఆయన పెళ్లి కుమారుడు, మనము పెళ్లి కుమార్తె, మనము వధువు సంగమై ఉన్నాము. పరమగీతము 1వ అధ్యాయము 5వ వచనము 2వ భాగము 6వ వచనము. అయ్యో నేను నల్లని దానని నన్ను చిన్న చూపు చూడకండి. పరమగీతము 1వ అధ్యాయం 5వ వచనం 2వ భాగం. నేను సౌందర్యవంతురాలను నేను నల్లగా ఉంటాను కానీ నల్లని దాన్నని నన్ను చిన్న చూపు చూడకుడి.
నేను నల్లగా ఉంటాను కానీ నన్ను చిన్న చూపు చూడకండి. నేను నల్లగా ఉంటాను కానీ నేను సౌందర్యంగా ఉంటాను. అంతరంగ సౌందర్యము కలిగినటువంటి సంఘము. మనుషులు పై వేషము, పై బంగారము, పై అధికారము చూస్తారు, దేవుడు హృదయాంతరంగాలు చూస్తాడు. ఆ పెళ్లి కుమారుడు మరి నాకు ఇష్టమే అంటున్నాడు, నల్లగా ఉన్నా నాకు ఇష్టమే. ఇక్కడ ఈ కుష్టి రోగి వచ్చాడు, 40వ వచనం, మార్క్స్ వార్త 1:40 కుష్టి రోగి వచ్చి, అయ్యా నేను కుష్టి రోగినయ్యా, నన్ను ఊరిలోకి ఎవరు రానివ్వరయ్యా. యేసు ప్రభు బ్రతుకున్న దినములలో 2000 సంవత్సరాల క్రితము కుష్టి ఉన్న వారిని రోడ్డు చివర, ఊరు చివర గవినిల వద్ద తోసేసేవారు. మోషే అక్కకి తెల్ల కుష్టి రోగం వచ్చినప్పుడు ఆవిడ ఊరి చివరిలో పెట్టారు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారము కుష్టి రోగులు సిటీలో తిరగడానికి వీల్లేదు, నగరము పట్టణంలో తిరగడానికి వీల్లేదు. అతడు యేసు ప్రభు దగ్గరికి ఎలా వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడో చూడండి. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళున్నాడు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పాడు. అయితే నన్ను శుద్ధినిగా చేయవా అని ఆయన్ని వేడుకొనగా ఆయన కనికరపడి యేసు ప్రభు కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధి చాలండి, నాకు ఇష్టమే. ఆయన ఏమంటున్నాడంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు, నాకు ఇష్టమే అయ్యా, నేను అప్పులతో ఉన్నానయ్యా, నేను జబ్బులతో ఉన్నానయ్యా, అయ్యా నేను చాలా మంది ఈ లోకము కళ్ళు కప్పి నాకు 2 భార్యలయ్యా, ఈ లోకము కళ్ళు కప్పి నేను 3 భార్యలతో ఉంచుకున్నానయ్యా, నా సొంత భార్యకి తెలియదయ్యా, ఈ లోకంలో నేను చాలా నీతివంతుడిగా కనబడతా ఉన్నాను, నా జీవితం మంచిది కాదయ్యా, నేను దుర్మార్గుడినయ్యా. దేవుడు అంటున్నాడు నాకు ఇష్టమే. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి వాడంటే పరిశుద్ధుల కొరకే కాదండి. యేసుక్రీస్తు ఎలాంటి వారి దగ్గర ఉంటాడంటే జనరల్గా మామూలుగా చెప్పేది, దేవుడు ఎక్కడ ఉంటాడో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీ 13:16 హెబ్రీ 13వ అధ్యాయము 16వ వచనం. యేసుక్రీస్తు ఎవరు? దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు, ఎక్కడ ఉంటాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 13:16 చదవాలి. ఉపకార ధర్మములు చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఇష్టపడతారంటే ఉపకారములు ధర్మములు చేసేవారి యాగాలంట దేవుడికి ఇష్టమైనవంట. ఇంకా చూడండి, సామెతలు 16వ అధ్యాయము 17వ వచనం. దేవుడు ఎవరి దగ్గర నివాసం ఉంటాడు? సామెతలు 16:17 సొలొమోను రాశాడు. సామెతలు 16:17 చెడుతనం విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొను. కరెక్ట్ చదవండి. 16:7 సామెతలు 16:7 తప్పు చదువుతున్నారు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరముగా ఉంటే ఆయన వాని శత్రువులను సహా శత్రువులతో సైతం వానికి మిత్రులుగా చేయను. మిత్రులుగా చేస్తాడు. మన ప్రవర్తన యథార్థంగా ఉండాలంట, అప్పుడు దేవుడికి ప్రీతికరంగా ఉంటుందంట. ఆయన పరిశుద్ధ స్థలములలో నివాసం ఉంటాడు. ధర్మ కార్యములు చేసేవారి దగ్గర ఆయనకి ఇష్టమైన యాగములు అని బైబిల్ చెప్తాంది. కానీ నాకు ఇష్టమే, నా కుమారుడా, వీడు రోగి. యేసు ప్రభు ఈ భూలోకంలో ఎక్కడికి వచ్చినా సరే ఆయన 3 పనులు చేసేవాడు. భూలోకంలో ఉన్నప్పుడు ఆయన దెయ్యాలు వెళ్ళగొట్టాడు, ఆయన సువార్త ప్రకటించాడు, ఆయన రోగులను స్వస్థపరిచాడు. బైబిల్లో మీరు ఎక్కడ చూసుకున్న ఈ 3 పనులు చేశాడు. ఇక్కడ ఈ
పాపి దగ్గర ఎందుకు వచ్చాడండి? నేను నీతివంతుల పిలవ రాలేదు కానీ పాపులను పిలవ వచ్చింది. ఆరోగ్యవంతుడికి వైద్యుడు ఎందుకండి? రోగికేగా వైద్యుడు అవసరం. అలాగే నీతివంతుడికి యేసు ప్రభు అక్కర్లేదండి, పాపాత్ముల కొరకు ఆయన ఇచ్చాడు. అందుకే ఈ లోకంలో నేను కుష్ఠరోగినయ్యా, నన్ను ఊరు చివర పడేశారయ్యా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదయ్యా, మా కుటుంబ సభ్యులు నన్ను అసహించుకుంటున్నారు, దూరం పెట్టారు, మా స్నేహితులు దూరం పెట్టేశారు, మా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర కుష్ఠ రోగం ఉంది, ఈ రోగాన్ని బట్టి, ఈ జబ్బును బట్టి, ఈ ఆర్థిక ఇబ్బందిని బట్టి నేను అవమానం తట్టుకోలేకపోతున్నాను, నన్ను శుద్ధిగా చేస్తావా అని బతికిలాడుకున్నాడు ఈ కుష్ఠరోగి. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధిని కమ్ము. హల్లెలూయా! ఎంత గొప్ప మాట అండి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోక అందరికీ ప్రభు, కొన్ని ఊర్లో ఉన్న వాళ్ళకే కాదు, ఈ సర్వ సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మీరు ఇంకా చూడండి, సామెతలు 16వ అధ్యాయము 20వ వచనం. సామెతలు 16:20. ఉపదేశంలో చెవి ఎక్కువాడు మేలు నందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. సరిగ్గా చదవండి. 11:20. సామెతలు 11వ అధ్యాయం 20. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు. హల్లెలూయా! మనం యథార్థంగా ప్రవర్తిస్తే ఆయనకి ఇష్టలుగా ఉంటాం. మనం ఉపకార ధర్మములు చేస్తే ఆయనకి ఇష్టమైన యాగములు అంటున్నాం. పరిశుద్ధ స్థలములలో ఆయన నివాసం అంటాడు. ఇంకొక రహస్యం ఉంది. యేసు ప్రభు ఎందుకో ఎవరిని బట్టి వాడిని చేర్చుకుంటాడా? యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. 6వ అధ్యాయం 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించే వారిని అందరినూ అందరిలో నా యొద్దకు వత్తురు. ఇప్పుడు కుష్ఠరోగి ఎవరి దగ్గరికి వచ్చాడండి? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన ప్రభువుకి ప్రభువు, రాజులకు రాజు, మహాచక్రవర్తి. అతను సర్వ సృష్టికర్త, సకల జనులను సృజించిన వాడు, ఆది అంతము ఆయనే. ఇదిగో మృతుడి నైతిని కానీ సదాకాలం మీకు తోడై ఉంటాను. హల్లెలూయా! ప్రకటన 1వ అధ్యాయంలో ఇదిగో మృతుడి నైతిని కానీ సదాకాలం మీకు తోడై ఉంటానని సెలవిస్తా ఉన్నాడు. 16-17 వచనాల్లో ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము. అయ్యో, తండ్రి అనుగ్రహించిన వారు మాత్రమే ఆయన దగ్గరికి వస్తాడు. నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. నా యొద్దకు వచ్చిన వాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. మీరు యోవేలు గ్రంథంలో చూసినట్లయితే 2వ అధ్యాయము 16, 17, 18 చూడండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము. హల్లెలూయా! మనం ఎవరమండి? యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. ఇప్పుడు పెళ్లి చూపులైన ఆ పెళ్లి కుమారుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. సంఘం ఎవరండి? మనమే. ఇప్పుడు అతనికి భార్య అవ్వాలంటే ఇక పెళ్లి అవ్వాలి. ఉండండి, పెళ్లి చూపులు అయిపోయినాయి. పెళ్లి చూపులు అయిపోయినాయి. ఇష్టపడ్డాడు, నల్లగా ఉన్నా సరే ఇష్టం. నేను నల్లని దానని, నన్ను చిన్న చూపు చూడకండి, నేను నల్లని దానని, నేను సౌందర్యవంతురాలని అని సంఘము చెప్తా ఉంది. దేవుడు ఇష్టపడ్డాడు, యేసుక్రీస్తు ఇష్టపడ్డాడు. చదవండి ఇప్పుడు యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 16 చదవండి.
ఎంతసేప జనములను సమకూర్చుడి, సమాజ కూటం ప్రతిష్ఠించుడి, పెద్దల్ని పిలవనప్పుడి, చిన్నవారిని స్తన్యపానం చేయి బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో పెండ్లి కుమారుడు ఎవరండి? యేసుప్రభువే. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. పెళ్లి కుమార్తె ఇప్పుడు పెళ్లి చూపులు అయిపోయినాయి, పెళ్లి కుదిరింది, ఆవిడ గదిలోంచి రావాలంట. పెళ్లి కుమారుడు అంతఃపురం నుంచి రావాలంట. పెళ్లి కుమారుడు పరలోకం నుంచి వస్తా ఉన్నాడు, యేసుక్రీస్తు రెండో రాకడ. పెళ్లి కుమార్తె మరి గదిలోంచి రావాలి. గది అంటే ఏమిటో తెలుసా అంటే మనమే. చర్చ్ అండి, చర్చినే గది అని రాశాడు. చర్చినే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహంలో తుదమటుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా. మనమే ఆయన ఇల్లు, మనమే ఇల్లు. ఈ దేహము దేవుని ఆలయమని నువ్వు ఎరుగవా? ఈ గది, ఇది గది అన్నా, ఆయన ఆలయం అన్నా, ఆయన చర్చ్ అన్నా, ఈ పెళ్లి కుమార్తె తయారైన తర్వాత, అంటే సార్వత్రిక సంఘము తయారైన తర్వాత, అంటే అలంకరించబడిన తర్వాత పెళ్లి కుమారుడు అంతఃపురం నుంచి వస్తాడు, పెళ్లి కుమార్తె గదిలోంచి వస్తుంది. పెళ్లి చూపులు అయిపోయినాయి. ఇందాక పిన్నొచ్చేదో చెప్పింది, ఒరే నీ చదువు ఎక్కువ, ఆ పిల్ల చదువు తక్కువ. తండ్రి వచ్చేవో నువ్వు ఎత్తుగా ఉంటావు, అమ్మాయి కొనసగా ఉంటుంది. మరి మా తల్లి వచ్చింది, ఒరే నువ్వు తెల్లగా ఉంటావు, ఆ పిల్ల నల్లగా ఉంటుంది. ఆలోచించుకోండి. నాకు ఇష్టమే అంటున్నాడు. పెళ్లి చూపులు అయిపోయినాయి. ఇక పెళ్లికి ఒక చోట విడిది గది ఇచ్చారు. విడిది గది అన్న మరి మనమే ఆ చర్చ్ అన్న అక్కడ మనం సిద్ధపాటు అవ్వాలి. అందుకే ఆదివారం పూట చర్చికి వెళ్ళాలి. ఆదివారం పూట వాక్యము 2 3 నా నామం పేట అక్కడ కూడుకుంటే అక్కడ నేను ఉంటానన్నాడు. 2 లేక 3 ఉంటే చాలు, అదే చర్చి. అంటే ఒక 50 మందో 100 మందో ఉంటే అది చర్చ్ అనుకోవడం తప్పు. 2 లేక 3 నా నామమున ఎక్కడ కూడుకొని ఉంటారో అక్కడ నేను ఉంటాను. మా మధ్య ఉన్న దేవుడు మీరు. ఇక్కడ సిద్ధపాటు కలిగి ఆ గదిలోంచి పెళ్లి కుమార్తె రావాలి. పెళ్లి కుమారుడు ముందు రాడు, ఈవిడ అలంకరించుకోవాలి, ఈవిడికి మంగళ స్నానం చేయించాలి. కాళ్ళ కోళ్ళ సంబరం అంటారు. ఈవిడికి మంగళ స్నానం చేపిస్తారు. తల నుంచి అది పాదం వరకు అందరూ స్త్రీలు వచ్చి ఆవిడని అలంకరిస్తారు, మంచిగా సౌందర్యవంతురాలుగా చేస్తారు. అంటే సంఘము మచ్చైనను మడతైనను డాగైనను ఏమీ లేకుండా, పక్కనోడి మీద అసూయలు లేకుండా, ఎదుటోడి మీద అసూయలు లేకుండా, పక్క సంఘం మీద నీ డాక్టరీన్ అది, నా డాక్టరీన్ అది. ఎన్ని డాక్టరీన్స్ ఉన్నా, ఎంతమందికి ఎన్ని సిద్ధాంతాలున్నా, ఎన్ని సంఘాలున్నా, సార్వత్రిక సంఘం యొక్క ఉద్దేశము మన పెళ్లి కుమారుని ఎదుర్కోవాలి. మచ్చ మరక డాగు లేని జీవితము, మనము పవిత్రురాలైన సంఘము, బుద్ధి గల కన్యకల్లాగా మనము సిద్ధపడాలి. హల్లెలూయా. అప్పుడు మజాకాశంలో వివాహం జరిగింది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు ఇష్టమే అయ్యా, నా జీవితం మంచిది కాదయ్యా, నేను సిగరెట్లు తాగేవాడిని, నేను మందు తాగేవాడిని, నేను వ్యభిచారం చేసేవాడిని, నాకు ఇష్టమే. విననొల్ల ప్రజల కొరకు దినమెల్లా నా చేతులు చాచి ఉన్నాను. విననొల్లని ప్రజల వైపుకి నా చేతులు చాచి ఉంచాను. ఎన్నో సంవత్సరాల నుంచి రోకలి ఎక్కనే ద్రాక్ష రసము పుచ్చుకొని యేసు ప్రభు నమ్ముకున్న వారు ఏ రోకలు ఇవ్వకల్లా, డబ్బులు ఇవ్వకల్లా, యేసుక్రీస్తు నమ్ముకున్న వారు ఏమి చెల్లించవలసిన అవసరము లేదు. రోకలి ఎక్కనే ద్రాక్ష రసము పుచ్చుకోండి. నోటితో ఒప్పుకోవాలి, హృదయముతో విశ్వసించాలి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనము. అంతం వరకు సహించాలి.
అపోస్తలుల కార్యం 2:38 మారు మనసు నిమిత్తము బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు మీకు పరిశుద్ధాత్మను వరము దేవుడు ఇస్తాడు. దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. దేవుడు ఆత్మతో నింపుదల కలిగి, ఆత్మ వివేచన కలిగి, రోజు బైబిల్ చదువుతూ ఉంటే, రోజు ఆయన వాక్యం చదువుతూ ఉంటే దేవుడు అంతకంతకి నీకు జ్ఞానం ఇస్తాడు, బుద్ధి ప్రసాదిస్తాడు. అప్పుడు ఆయన అంటాడు, నా కుమారుడా నువ్వంటే నాకు ఇష్టమే, నీ వల్ల నేను మహిమ పొందుతున్నాను. యోహాను సువార్త 15:5 చూడండి. దేవుడు ఎప్పుడు మహిమ పొందుతాడో తెలుసా? యోహాను 15:5. యోహాను 15:5. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో, అది మొట్టమొదటి చదువుతున్నారు 15:5. వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. వితౌట్ మీ యు కాంట్ డు ఎనీథింగ్. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయటకు పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతులు, అవి కాలిపోవును. అయిపోయింది అది. చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన, అది మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడో తెలుసా? మనం ఫలిస్తేనే. నిజముగా గుడ్డు చేసుకొని చెప్పండి. 35 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం ఒక సైకిల్ వేసుకొని తిరిగే పాస్టర్లు, విశ్వాసి, చిన్న పెగుటిల్లో ఉన్న, బంగాళ పెంకులో ఉన్న విశ్వాసి, మొట్టమొదటి అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు బిల్డింగ్ ఇచ్చి ఆడపిల్లలందరికీ పెళ్లిళ్ళు చేసి, అతనికి పెళ్లి చేసి, దేవుడు సాక్షిగా ఉంచి, బిడ్డల్నిచ్చి, బిడ్డలకి చదివిచ్చి, కారు ఇచ్చి, హోదా ఇచ్చి, డిగ్రీ ఇచ్చి, ఇన్ని చేసిన ఇంకా దేవుడు ఏదో చేయలా. ఎన్ని స్వస్థతలు, ఎన్ని అద్భుతాలు. నాకు ఇష్టమే నా కుమారుడా. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నాకు ఇష్టమే నా కుమారుడా. ఇంకా మారుతావేమో, ఇంకా దేవుని వైపు తిరుగుతావేమో. నీ మునుపటి ప్రేమను వదిలివేశావు నా కుమారుడా. నువ్వు ఫస్ట్లో ఉన్న విశ్వాసము నా మీద చూపించట్లేదు. నువ్వు నన్ను వదిలేసి దైవజనులు అంట పడ్డావు, నన్ను వదిలేసి రాజకీయ నాయకులు అంట పడ్డావు, నన్ను వదిలేసి ఈ లోకమైన ప్రేమిస్తున్నావు, నన్ను వదిలేసి బంగారాన్ని ప్రేమిస్తున్నావు, నన్ను వదిలేసి అధికారాన్ని ప్రేమిస్తున్నావు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా అదే చేశారు. సమయాలు మాకు రాజునే, నీ కొడుకులేమో లంచాలు తీసుకునేవాళ్ళు. సమయాలు నీ కొడుకులు లంచాలు తీసుకుంటారు, మాకు ఒక రాజుని ఏర్పాటు చేయబోయారని అడిగారు. సమయాలు ప్రవక్త దేవుడి దగ్గర మోకరించి దేవుడిని అడిగితే దేవుడు అన్నాడు, నన్ను అడగలేదయ్యా, నిన్ను అడిగారు కదా, నువ్వే చెప్పుకో జవాబు. అలా అనబాకయ్యా, నువ్వు అలా అనబాకంటే అప్పుడు సౌలుని రాజుగా అభిషేకించాలి. సమయాలకి దేవుడు చెప్తాడు. దేవుడిని మర్చిపోయారు. చాలా సంఘాల్లో దైవజనుడిని పైకి లేపుతా ఉన్నారు. దేవుడి పనులు మర్చిపోయారు దైవజనుడు, వారి సొంత పనుల్ని. అందుకే సంఘాల్లో చాలా ఊగిసలాడుతూ ఉంది సార్వత్రిక సంఘం. పెద్ద దైవజనులతో సైతం భయముగా ఉంది. ఎక్కడ ఏ మతోన్మాది వచ్చి చంపుతాడో, ఎక్కడ ఏ విశ్వాసం వచ్చి ఏమి చెడు చెప్తాడో, ఏ తప్పు చేయకపోయినప్పటికీ దైవజనులు ఏ తప్పు చేయకపోయినప్పటికీ వాళ్ళ మీద వాడే పడుతున్నారు. కారణం మహిమ. దేవుడికి చెందవలసిన మహిమ దేవుడికి చెందాలి. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా జీవించాలి. దేవుడు అంటున్నాడు, 2 చేతులు చాపి ప్రయాసపడి పారపోయించారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నాకు ఇష్టమే. నువ్వు పాపాలు చేసావా, నాకు ఇష్టమే. నువ్వు 5 కొంపలు కూల్చావు. ఇప్పటికీ యాకోబు బావి దగ్గర ఉన్న స్త్రీ, నువ్వు ఇప్పుడు 5 కొంపలు కూల్చేశావు, అయినా నాకు ఇష్టమే. ఇంకెప్పుడు అలా చేయబాటు.
వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి స్త్రీ, ఆవిడ్ని మార్చాడు. ఈ యాకోబు బావి దగ్గర స్త్రీ, ఆవిడ నువ్వు ఎవ్వరితో చెప్పొద్దు, నువ్వు ఎవ్వరితో చెప్పొద్దంటే ఊరంతా చెప్పింది. నా జీవితాన్ని బాగుపరిచిన వ్యక్తి వచ్చాడు, ఆ మెస్సయ్య వచ్చాడని ఊరంతా చెప్పింది. ఈ కుష్ఠరోగి ఏమంటాడో చూడండి, చదవండి. 1 మార్క్స్ వార్త 1:40 వచ్చిన కంటిన్యూ చేయండి. ఒక కుష్ఠరోగి ఆయన ఎదుగు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చేయి చాపి వానిని కొట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధులు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగం వాడిని విడిచిన కనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన ఎవరితో ఏమీ చెప్పకుండా, నువ్వు ఎవరితో ఏం చెప్పొద్దు, నీ కుష్ఠరోగం తగ్గిపోయింది, నువ్వు ఎవరితో చెప్పొద్దురా బాబు అని ఆ కుష్ఠరోగితో యేసుప్రభువు చెప్పాడు. కానీ ఆ కుష్ఠరోగి ఏం చేశాడో చూడండి. కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్మై నీ దేహమును యాజకుని కనపరుచుకొని. ఎందుకు యాజకుని కనపరుచుకోమన్నాడు? యాజకుడు సర్టిఫై చేస్తేనే కుష్ఠరోగు ఆ గౌరవులు ఇచ్చి ఆ ఊరి చివరి నుంచి సిటీలో తిరగడానికి అవకాశం ఉంటుంది. అందుకు యాజకులకి కనపరుచుకో, ఎవరికి చెప్పొద్దు అని చెప్పాడు. కానీ ఆడేం చేశాడు చూడండి. కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్మై నీ దేహముని యాజకుని కనపరుచుకొని నీవు శుద్ధులమైనందుకు మోషే నియమించిన కానుకలు సమర్పించమని వారికి ఖండితంగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేశాను. అయితే వాడు వెళ్ళి దానిని గురించి 45 విస్తారంగా ప్రకటించాడు. అయ్యో నేను కుష్ఠరోగిని, నన్ను స్వస్థపరిచాడు దేవుడు, యేసయ్య నన్ను స్వస్థపరిచాడని విస్తారంగా ప్రకటించుకుంటూ వెళ్ళాడు. ఆ సంగతి ప్రచురం చేయుటకు ఆరంభించిన కనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో ఉండేను. జనాలందరూ తెలిసిపోయింది. ఇక లోపలికి వస్తే వాళ్ళందరూ మీద పడతారు మా మామూలు చెప్పి బయటే ఉంటారట. ఎందుకంటే దేవుడు ఇప్పుడు ఇక్కడ యాకోబు బావి దగ్గర ఉన్న స్త్రీ కూడా ఆవిడ జీవితం చెప్పినప్పుడు నా జీవితాన్ని ఇతను చెప్పాడు. నన్ను దాహము తీర్చమని నీళ్లు బావి కాడ నీళ్లు తోడి నాకు ఇవ్వమ్మా అన్నాడు. అయితే ఇచ్చే ముందు నువ్విచ్చే నీళ్లు నేను తాగితే నాకు మరల దాహం వస్తుంది, నేనిచ్చే నీళ్లు తాగితే మరన్నడు దప్పికొండదు, ఇటుకాడు నీ భర్తను పట్టరా అంటే నా భర్త లేడు. అప్పుడు చెప్తాడు, ఇప్పటికే 5 జీవితాలు పాడు చేశాం. ఆవిడ నా జీవితం నాతో చెప్పిన వాడని ఊరంతా చెప్పుకుంటే అతడు. యేసుక్రీస్తు చేసిన స్వస్థతలు మనం చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. ఇది చాలా మంది చూశారు మా బంధువుల్లో కూడా. పెద్ద కొడుకు కూతురు పెళ్ళి అవుతుంది, రెండో కూతురు పెళ్ళి అవుతుంది, కొడుకు పెళ్ళి అవుతుంది, 3 ఉద్యోగాలు వస్తాయి, 3 మగ పిల్లలు పుట్టారు, 3 కాళ్ళు కొనుక్కున్నారు, 3 ఫారెన్ వెళ్తా ఉంటారు, ఇల్లు కొనుక్కున్నారు. ఖర్చు వాటిని పట్టుకొచ్చారు. ఏరు దాటాక తప్పదగ్గర వేయకూడదు. దేవుడు ఆయన నీతో చెప్పున్నది చేయండి. కాలాన్ని విధిలో శిష్యులు వచ్చి అమ్మా మమ్మల్ని మరి ఆ తొట్టుల్లో ఆ బాణంలో నీరు నింపమంటున్నాడు. ఆయన ఏదైతే చెప్పాడో చేయండి. ఆయన నీతో చెప్పినది చేయుడి. ఆయన మనతో ఏం చెప్పాడు? ఆయన దెయ్యాలు వెళ్ళబెట్టాడు, మనల్ని దెయ్యాలు వెళ్ళబెట్టమన్నాడు. ఆయన సువార్త ప్రకటించాడు, మనల్ని సువార్త ప్రకటించమన్నాడు. ఆయన స్వస్థతలు చేశాడు, మనల్ని స్వస్థతలు చేయమన్నాడు. రోగులకి స్వస్థత ఇచ్చాడట, మనం కూడా అదే చెయ్యాలి. ఆయనే దేవుడైతే ఆయన ఎందుకంటే బాప్తిసం తీసుకుంటాడు, ఆయన బాప్తిసం తీసుకున్నాడు, మనల్ని బాప్తిసం తీసుకోమన్నాడు. ఆయన ప్రేయర్ చేశాడు. ఆయన దేవుడైతే ఆయన ఎందుకంటే ప్రేయర్ చేయాలి? మనకి తెలియపరుస్తున్నాడు. నమూనాగా ఉండటానికి క్రైస్తవ జీవితము యేసు ప్రభు శిష్యులు ఎలా ఉండాలో తెలియపరచడానికి చెప్పాడు. ఆయనే దేవుడు. హల్లెలూయా. నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆ దేవుడే నరవతారిగా యేసుక్రీస్తు లాగా ఈ లోకానికి. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. యేసుగా పుట్టాడు, క్రీస్తుగా రాబోతా ఉన్నాడు. మన ఎవరో అడిగారు ఒక ఆన్సర్, యేసు అంటే ఎవరయ్యా, క్రీస్తు అంటే ఎవరయ్యా? భూగర్భంలో యేసు అనే దాని గురించి చెప్తున్నప్పుడు ఒక్కొచ్చి అడిగారు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు.
యేసు ఈ భూలోకంలో పుట్టాడు, క్రీస్తుగా రేపు రాబోతా ఉన్నాడు రెండో రాకల్లో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభువా నీకు వందనములు, స్తోత్రములు. నాకు ఇష్టమే అని ఆ కుష్ఠరోగితో చెప్పాడు. ప్రయాసపడి భారం మోసే అనేక మంది జనులకు వారి పాప భారము నుంచి, వారి వారి రోగము నుంచి, వారి అప్పుల నుంచి, నాయన ఎన్ని రకాల జబ్బులతో వచ్చిన, దెయ్యాలతో వచ్చిన, మీరు నాకు ఇష్టమే నా కుమారుడిని స్వస్థపరిచాడు. రోగాల్ని స్వస్థపరిచిన దేవుడు మీరు. వారి పాపాన్ని క్షమించి వారి పరలోక రాజ్యం మార్గము చెప్పారు. మీరే మార్గం అని సెలవించారు. నా ద్వారా తప్పించి నా తండ్రి యొక్క నల్లేదని సెలవించిన గొప్ప దేవా, యూట్యూబ్ ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి. మా కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నీ ప్రియకుమారుడనే యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.